అండి అందరికీ నమస్తే. ఈరోజు ఇది చూడండి, అన్ని ఫ్రూట్స్ చేసి చూపిస్తున్నాను మా టెర్రస్ గార్డెన్లోది. ఇది ఆపిల్ బేర్ అనమాట. ఇది ఇంకా పూత పైకి కూడా వస్తూ ఉంది. చూడండి ఎంత పైకి పూత వస్తుంది. ఇవి స్టార్ ఫ్రూట్స్ అండి. ఇవి చూడండి, ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్. ఇది పండిపోయింది. ఇది తినొచ్చు, రెడీ టు ఈట్ అనమాట. ఇది ఇదంటే ఇలా ఎల్లో అయితే స్వీట్గా ఉంటుందండి, చాలా స్వీట్గా ఉంటుంది. ఇదంతా నిమ్మ అండి. చిన్న చెట్లోకే ఇలా కాస్తాయి అన్నమాట. ఇలా ఉన్నాయి, ఇంకా పెద్దవి కావాలి. ఇక్కడ కూడా చూడండి స్టార్ ఫ్రూట్. ఇవంతా ఎల్లో అవంతా పండిపోయింది అనమాట, రైప్ అయింది. ఇప్పుడు తినొచ్చు అది. ఇది చూడండి, డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది ఇప్పుడు ఇదంతా పెద్ద పండు అయ్యి కావాలన్నమాట. ఇది పచ్చగా ఉంది, 1 నెల పడుతుందండి. ఇది పెద్దగా అయ్యి ఎర్రగా అవుతుంది అనమాట, పింకిష్ కలర్. ఇదిగోండి చెర్రీస్ అండి, స్టార్ట్ అయినాయి. కానీ ఎక్కువగా చూడండి కింద అంతా ఎట్లా రాల్చేసినాయో. పక్షులు తిని మీతో అంతా చాలా రాల్చేసినాయండి అంతా. ఇవి నారింజ అండి. ఇవన్నీ పెద్దగా కావాలి. ఇవి చూడండి స్టార్ ఫ్రూట్స్ చూడండి, ఇవి కూడా పండిపోయింది, రెడీ టు ఈట్ అనమాట. ఇదంతా ఇవన్నీ ఇలా చెట్టు నిండుకు ఉన్నాయి. చూడండి సగానికి సగం రాలిపోయింది, అయినా కూడా ఇవన్నీ ఉన్నాయి. చూడండి 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 ఇలా కొమ్మకు చూడండి, ఇలా కొమ్మకు ఉంటుంది. ఇవంతా బాగా పెద్ద సైజులో వస్తాయి అన్నమాట. ఇవి ఇవన్నీ ద్రాక్ష గుత్తులు, కానీ పక్షులు బాగా తినేస్తున్నాయండి. ఇదిగోండి అక్కడక్కడ, ఇదిగోండి అక్కడ చాలా చోట్ల ఉన్నాయండి, బాగున్నాయి. చూడండి ఇక్కడ ఇవన్నీ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము 2 వేసాను, ఆ 2 అవుతున్నాయండి. ఇది చూడండి బత్తాయి, ఇంత పెద్ద సైజులో వచ్చింది. ఇంత సైజు బత్తాయి అండి. ఇది స్వీట్ లైమ్. ఇదిగోండి మల్బరీ ఫ్రూట్స్. ఇదిగో ఈ బ్లాక్ వచ్చింది కదా, ఇప్పుడు తినడానికి రెడీ టు ఈట్ అనమాట. ఇవంతా ఎర్రగుండేదంతా నల్లగా కావాలి. ఇలా చెట్టు ఉన్నాయి చూడండి, అక్కడక్కడ ఉన్నాయి. ఎక్కువ పక్షులు తినేస్తున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.